ఆ డబ్బులన్నీ పోగేసి నాకు నేనుగా ఒక అంబులెన్స్ కొని దానికి సోను సూద్ అంబులెన్స్ అని నామజయం పెట్టి సార్ పేరు పెట్టి సార్ని పిలిచిన. సార్ని పిలిపిస్తే ఆయన ఇమ్మీడియట్లీ నేనే మిమ్మల్ని కలవాలనుకున్నా, మీరు నాకు ఇలా అని చెప్పి ఆయన ఎక్కడ వెనక ముందు చూడలే. 15 ఆగస్టు రావడము, దాన్ని ఇనాగ్రేషన్ చేయడము మా డిపార్ట్మెంట్ త్రూగా. ఎందుకంటే మా లేక్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా ట్యాంక్ బండ్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా డిపార్ట్మెంట్ ఇంకా గుర్తించాలి, లేక్కి చాలా కావాలి, అవి సదుపాయాలు తీసుకొచ్చిన రోజే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మన వంతు సాయము ప్రజలు నాకు సాయం చేసిన ఆ డబ్బును కూడా నేను వృధా చేయకుండా ఈ రూపంగా నడిపిస్తున్నాను. రైట్. అలాగే మీరు ఎప్పటి నుంచి ఈత కొట్టడం స్టార్ట్ చేసినారు? అన్న నేను చిన్నగా ఉన్నప్పుడు చేస్తున్నాను. నేను 6 ఏళ్ళ బాబు ఉన్నప్పుడే ఒక అనాథగా రోడ్డు పైనకి వచ్చిన. ఆ రోడ్డు పైన ఒక లావారీస్, అంటే సినిమాలో చూపించే లావారీస్ వేరు, నిజ జీవితంలో ఉన్న ఈ లావారీస్ వేరు. ఈ లావారీస్ కథనే నా జీవిత చరిత్ర. కానీ దీన్ని చాలామంది ఏంటంటే నిలుపుకోలేదు. నాకంటే మంచి మంచి తోపుగాలు ఉన్నారు, నిలుపుకోలేదు. తాగుడికి, ఒక అమ్మాయిల బానిసలో పడిపోయి అలా చాలామంది. సో మీరు ఈత కొడుతూ ఉండే, చిన్నప్పటి నుంచి ఈత కొడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ చనిపోయిన శవాలను తీయడము? మనిషి ఈత నేర్చుకో, నీకైనా అవసరమే, నాకైనా అవసరమే. నేను నేర్చుకున్న ఈత ఈరోజు ఇలా పనిచేస్తుంది. నేను హుస్సేన్ సాగర్లో, సరూర్ నగర్లో, గండిపేటలో, మన కే సముద్రంలో, అంటే వైజాగ్ బీచ్, ఆ బీచ్లో, అంటే ఇది నిలబడ్డ నీళ్ళకి వేరే ఉంటుంది, వాటర్ రన్నింగ్ ఉంటుంది వేరే ఉంటుంది. అలలు వస్తుంటాయి, అలలకి ఎదురీత కొడితే శ్వాస పెరుగుతుంది, దాన్ని తట్టుకోవాలి. అంటే అందరు పోయి అలలు పోయి నిలబడతాం, మళ్ళీ అది కాదు, అందరు అట్లకి వెళ్ళిపోతారు. మళ్ళీ అంటే మనకు కావాల్సినంత స్టామినా పెంచుకోవాలంటే యోగా ఎంత ముఖ్యమో ఈ సాహసానికి అది కూడా అంత ముఖ్యం. సో అలా నా జీవితంలో చెప్తూ. సో ఎప్పుడు ఫస్ట్ మీరు డెడ్ బాడీ శవాన్ని ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో ట్యాంక్ బండ్ లో తీయడం జరిగింది బయటికి? అప్పుడు నాకు 8 ఏళ్ళ పిల్లని ఉంటాను. 8 ఏళ్ళ? 8 ఏళ్ళ బాగుంటా. అయితే 8 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు శవాన్ని తీయడం జరిగింది బయటికి? 8 ఏళ్ళ వయసులో తీయడం జరిగింది. అంటే ఎట్లా తెలిసిందంట శవం ఉంది అని? ఎట్లా ఫస్ట్ డీటెయిల్స్ అది? అన్న నేను ఒక అనాథగా హాస్టల్లో పెరుగుతున్నా. ఆ పెరిగే సమయంలో కొద్దిగా సిద్ధూర్ హాస్టల్ అని చెప్పేసి పిల్లల్ని రోడ్డు పైన అనాథ పిల్లలు పట్టుకుపోయి హాస్టల్లో పెడుతున్నా. హాస్టల్లో నేనున్నా. అక్కడ ఒక 5 రూపాయలు మనం బిల్ పే చేయాలి. ఆ 5 రూపాయలు బిల్ పే చేయాలంటే నేను చెప్పి ఈ పంజాగుట్టలో తిరిగినాను నేను, సీసా డబ్బాలు ఏరియాను అంటే కారణం ఆ హాస్టల్లో 5 రూపాయలు కట్టినప్పుడు తిరిగిన ఈ ఇలాకలన్నీ ఏ గల్లీలో ఏ చెత్తకుండా ఉంది, ఏ గల్లీలో పోతే మెకానిక్ షాపులు ఉంటాయి, ఏ గల్లీలో పోతే బీర్ షాపులు ఉంటాయి, ఏ గల్లీలో పోతే కళ్ళు కంపౌండ్లు ఉంటాయి, ఆడికి పోతేనే కదా ఈ బిచ్చగానికి ఇంత అన్నం దొరుకుతుందని ఆ తిరిగిన కాబట్టి నా మైండ్ పెట్టి, అంటే గుర్తుంది ప్రతి ఒక్క క్షణం. ఆ రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. అలా 5 రూపాయల కోసం నేను కష్టపడ్డప్పుడు ఒక ఇజిడా నన్ను చేరదీసిండు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. రాంగ్ రూట్లో పోవడం పద్ధతి కాదు నాన్న అంటే కొద్దిగా భయపడ్డా. అతను ఏంటంటే అటు మొగ కాదు, అటు ఆడ కాదు, మాట్లాడేది మొగ గొంతు, చూస్తేనేమో ఆడమి లెక్కనే ఉన్నాడు. సో ఆ భయాన్ని అయితే ఆయన, నువ్వు చేసేది ఈ పని కాదు, వీళ్ళు ఎప్పటి ఉంటే అది యాక్చువల్ నువ్వు ఇది కాదు, ఇది నీ పని కాదు, నువ్వు చేసే పని వేరే అంటే ఆయన ఏదో అన్నీ అంత పట్టించుకోలేనప్పుడు అంత ఏదో అంటుండు కదా అన్న, అది ఇదేనేమో అని నేను ఇప్పుడు భావిస్తున్నా. ఆ రోజుల్లో ఆయన అన్న మాట, ఒక ఇజిడా చెప్పిన మాట, శివ నువ్వు ఇది చేసేది కాదు, శవం నువ్వు చేసే పని వేరే ఉంది అని నన్ను హాస్టల్కి పట్టుకొచ్చి, హాస్టల్లో నాకు ఫుడ్ 5 రూపాయలకి నేనే ఇస్తా అని చెప్పినప్పుడు ఇంకా నేను బయటకు పోయే పనే లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం నాకు ఖర్చులు ఉంటాయి కదా, 5, 10 రూపాయలు, 2 రూపాయలు నాకు కావాలి. 5 రూపాయలు అన్నం డబ్బులు అంటే ఆయన ఇస్తారని బాగుంది. అప్పుడు రైల్వే ట్రాక్ పైన, అది లేబర్ అడ్డ, ఖరీదాబాద్ రైల్వే ట్రాక్ పైన కూర్చున్న 10 మంది లేబర్స్ వచ్చినప్పుడు హుస్సేన్ సాగర్లో అనుకోకుండా ఎవరో చనిపోయిన వ్యక్తి శవం, ఇప్పుడు మన అంబేద్కర్ విగ్రహం కొత్తది ఏదో కట్టారో దానికి ఆపోజిట్ గుడి ఉంటుంది. అవును, గుడి ఉంటుంది, రాముల వారి గుడి ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఆ గుడికి బ్యాక్ సైడ్ డెడ్ బాడీ ఉంది. ఓకే. ఆ బాడీ తీసేందుకు పోలీసు వాళ్ళు వచ్చినారు, లేబర్ వచ్చారు. ఆల్మోస్ట్ అక్కడ ఉండే గజయితగాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అంటే మనకెందుకు, ఎవరు తీస్తారో చూద్దాం, అంత దమ్మున్న మొగడు ఎవడొచ్చి తీస్తారో చూద్దాం అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. శవం కనబడుతుందా బయటికి? వాటర్ లో కనబడుతుంది? లేదు, నీళ్ళల్లో అంటే బ్యాక్ సైడ్ కనబడుతుంది. అది స్మెల్ తోటి గుర్తించి
ఆ పంతులు భక్తులు వాళ్ళు గుర్తించి చెప్పినప్పుడు సైబాబాద్ పోలీసు వాళ్ళు అక్కడ వచ్చి ఓకే కూడా వాళ్ళు ఒక మనిషిని తీసుకురావాలంటే వాళ్ళు లేరు, కానీ బయట వాళ్ళైనా కావాలి కదా. అప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు మా ఖరీదాబాద్ రైల్వే ట్రాక్ కాడికి వచ్చినప్పుడు ఇట్లా బాడీ ఉంది తీయాలంటే వర్క్ పర్పస్మెంట్ అది బయట చెప్పేది కాదు, చెప్పినవారు రారు. వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా అలెంబటే ఉన్నా, ఇద్దరు పోతుంటే నేను కూడా వస్తా, వాళ్ళిద్దరు వాళ్ళే లేబర్ 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 పోతుంటే నేను వస్తాను.